ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. మన ఛానల్ తిరుమల టాక్స్కి స్వాగతం. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు శని ఆదివారాలు కాబట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 69,874 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 26,034 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,39,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అంటే మీరు క్యూ లైన్లో ఎంటర్ అయ్యి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ వీడియోలో కాలినడక దర్శనం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. తిరుమలకు నడిచి వెళ్ళటానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ఈ అలిపిరి మెట్ల మార్గం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు కాలినడక మార్గం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి దర్శనం టికెట్లు అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వటం లేదండి. కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. వాటిని తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. ఈ అలిపిరి మెట్ల మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలను అలౌ చేయరండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం మధ్యలో ఉదయం 6 గంటల నుంచి ప్రతిరోజు ఉచిత దివ్య దర్శనం టోకెన్లను కేటాయిస్తారు. వాటిని తీసుకొని కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఉదయం నుంచి కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఫుల్ అయిపోతాయి. అలాగే ఈ దర్శనం టికెట్లను పొందాలనుకునే భక్తులకు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు అంగప్రదక్షిణం టికెట్ స్క్రీన్ షాట్ ఉంది, పీడిఎఫ్ లేదు. ఈ స్క్రీన్ షాట్ యొక్క జిరాక్స్ కాపీ పనికొస్తుందా అని అడిగారండి. మీరు తీసిన స్క్రీన్ షాట్లో టికెట్ మొత్తం ఫుల్గా కంప్లీట్గా క్లియర్గా ఉన్నట్లయితే కనుక దాన్నే జిరాక్స్ తీసుకొని అంగప్రదక్షిణంకి వెళ్ళొచ్చు. క్లియర్గా లేదు, మొత్తం టికెట్ లేదు అంటే కనుక అంగప్రదక్షిణం పీడిఎఫ్నే మీరు జిరాక్స్ కాపీ తీసుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయల దర్శనంకి ఏ గడప వరకు పంపుతారు అని అడిగారండి. 300 రూపాయల దర్శనంకి సామాన్యమైన దర్శనమే ఉంటుంది. అంటే స్వామి గర్భగుడి దగ్గర ఉన్న జయ విజయుల విగ్రహాలు ఉన్నాయి కదా, సర్వదర్శనం అలాంటి దర్శనమే ఉంటుంది. ఇంకొకరు తిరుమలలో వడ ప్రసాదం ఎన్ని గంటలకు ఇస్తారు అని అడిగారండి. ప్రతిరోజు లడ్డూ కౌంటర్లలో ఉదయం 7 గంటల నుంచి వడ ప్రసాదాన్ని ఇస్తారు. దాదాపుగా 1 గంట లోపే ఈ వడ ప్రసాదం అయిపోతుంది. మళ్ళీ తిరిగి మరుసటి రోజు 7 గంటలకు లడ్డూ కౌంటర్లలో వడ ప్రసాదం అనేది ఇస్తారు. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.